నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి ఎంఆర్ఓ కార్యాలయం లోపల బెడ్షీట్ల వ్యాపారం చేస్తున్న వ్యాపారి ఎన్ఎస్టీవీ ప్రతినిధి కంటపడడం జరిగింది. షాపింగ్ మాల్లోనూ రోడ్డు మీద అమ్ముతున్నట్లుగా ఎంఆర్ఓ కార్యాలయం లోపలికి వచ్చి అట్టి వ్యాపారి ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చిన వ్యక్తులకు బెడ్షీట్ల గురించి వివరిస్తూ అమ్ముతున్నాడు. ఇంత జరుగుతున్న ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. మరి ఇందులో ఎవరి వాటా ఎంత? अम्मड़ा काटना अब बेच रहे अभी कितने में है? सर ये बॉम्बे डाइंग का बेडशीट है, थोड़ा माल सप्लाई करने जा रहा हूँ. ओके. मेरे पास बचा हुआ है. ओके. पॉकेट मनी बनाना ऑफिस में आया था. हाँ. शोरूम प्राइस उसका 3000 है. मैं लेस करके 900 दे. 900 में देते, 3000 का 900 में देते. मैं माल सप्लाई कर रहा हूँ. रोज बेचते हैं यहाँ पे? रोज बेचते हैं? नहीं. हाँ. तो साल में एक बार, एक साल में एक बार आता हूँ. नहीं इधर रोज आते हैं ऑफिस में? नहीं मैं नहीं आता रोज. हाँ. मैं तो पहली बार आया हूँ सर, ऑफिस ही पहली बार देखा मैंने. थोड़ा ट्रांसपोर्ट का काम होता है ना, अगर हमारा गिफ्ट प्रेजेंट में मिला हुआ है मुझे, सिर्फ पॉकेट मनी बनाना है मेरे को, इसलिए मैंने लेस करके दे. ओके. इधर ऑफिस में बेचना बोल के कैसे टाटा आया तुम्हारा को? ऐसा ऑफिस में अंदर आके बेचने के लिए कैसा सोच आया आपको? थोड़ा ब्रांड है ना. नहीं वो ये तो गवर्नमेंट ऑफिस है ना, इसके अंदर घुस के बेचना बोल के कैसे टाटा इसे कैसे आए आपको बोल के पूछ रहा हूँ. कल लोपड़ दिमाग बैठे दिमाग फंसा है. नहीं दिमाग नहीं सोच आया सर, सोच इधर ही समझ सकते हैं. दिमाग नहीं इधर ये तो गवर्नमेंट ऑफिस है ना. मैं गवर्नमेंट में जो बच जाता ना, हाँ. साल में एक बार आता हूँ. जब भी आता हूँ सर गवर्नमेंट के ऑफिस करता हूँ, चाहे कोई से ऑफिस हो, कोर्ट कलेक्टर एसपी वैसे सब में जाके बेचते हैं. सब कोई सब में ऑफिस में घर वर्नी में. कितने साल से बेच रहे हैं आप ऐसे? एक साल 1 साल से रोज? एक साल में 10 या 11 बार बेचता हूँ. डेली नहीं बेचता, मेरा काम है सर माल शोरूम में माल देना. नाम क्या है आपका? परवेज. इधर ये ऑफिस में कितने बार बेचे थे? कभी भी नहीं बेचा. हाँ फर्स्ट टाइम. ये तो ऐसा देखने में फर्स्ट टाइम तो नहीं लग रहा है हमारा को. नहीं मैं ऑलरेडी पहले नहीं वो आए तो जाके उधर वो उसको बताओ बोल के उन बोल रहे आप आके आप बैठ के पूरा लेके आके बता रहे. కరీంనగర్ 16వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసారపు శ్రీనివాస్ గ్రామాభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. శ్మశాన వాటిక నిర్మాణం, అమ్మ పోచమ్మ తల్లి ఆలయం నిర్మాణం, పేదల సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. ఇప్పుడు 16వ డివిజన్ అభివృద్ధి కోసం ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యాలు వంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కాసారపు శ్రీనివాస్ గౌడ్. నేను 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీ చేస్తున్నాను. నేను గతంలో నా యొక్క 15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం లోపల ఈ మల్కాపూర్ గ్రామ సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అప్పుడు నన్ను గ్రామ ప్రజలంతా ఆదరించి మంచి భారీ మేధాడితో గెలిపించడం జరిగింది. అందుకు అనుగుణంగా నేను వాళ్ళకి జవాబుదారీగా ఉండి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమరాకరణ గారి సహాయ సహకారాలతో నేను ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడిపించినాను. అదే కాకుండా మన యొక్క గ్రామ ప్రజలకు, మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు ఏ ఆపద ఉన్నా, ఏ పని ఉన్నా 5 సంవత్సరాలు వాళ్ళ వెన్నంటే ఉన్నా వాళ్ళు కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళిర్రు. వాళ్ళ ప్రోత్సాహంతో నిన్ను రెట్టించిన ఉత్సాహంతో కూడా చాలా అభివృద్ధి బాటలో ఈ గ్రామాన్ని నడిపించిన. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వీధి లైట్లు కానీ, మంచినీళ్లకు 2016 సంవత్సరం లోపల ఈ గ్రామం లోపల కరువు వస్తే నేను బోరు బావులు బావి తవ్వించి కూడా నేను పెద్ద ఎత్తున పైప్ లైన్ లేచి ఈ గ్రామ ప్రజల యొక్క నీటి కొరత రాకుండా గ్రామ ప్రజల దాహార్తి కూడా తీర్చడం జరిగింది. కరీంనగర్ కమిషనర్ ఆదేశాల మేరకు 16వ డివిజన్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
అనంతరం ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా అలాంటి పనులను ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని 16వ డివిజన్ ప్రజలకు సూచించారు. ఏసీపీ విజయ్ కుమార్, సిఐ కోటేశ్వర్, ఎస్ఐ సాంబమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా మన కరీంనగర్లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వర్షాపూర్ గ్రామంలో 16వ వార్డు ఈరోజు పోలీస్ శాఖ తరఫున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి భేదాభావాలు లేకుండా, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని ప్రజలకు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా ప్రోత్సహించిన వారిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుందని కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్నాము, ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి ఆ నేరాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ విధంగా ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ మల్కాపూర్ గ్రామంలో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా ప్రశాంతంగా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి దేవాలయంలో మాఘమాసం 3వ ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా అంగరంగ వైభవంగా రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రాపాక శ్రీనివాసు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొంటున్నారని, దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్గమధ్యలో పాలు, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా దాతల సహకారంతో ముత్యాల సతీష్ గారి సహకారంతో మధ్యాహ్నం 20,000 మంది భక్తులకు అన్నదానం చేయటం కూడా జరిగిందని తెలియజేశారు. వ్రతపతయే పురాణాసం వ్రతపతయే పురాణాసం పురాణాసం వ్రతపతయే వ్రతపతయే పురాణ రెడీ సార్ ఓకే. శ్రీ భవనారాయణ కాకినాడ రూరల్ సర్పవర గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం నందు మాఘమాసం 3వ ఆదివారం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం మరియు భానుసప్తమి ఆదివారం కనుక ఉదయం తెల్లవారు నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఉదయం 4 గంటలు మరియు నెల నుంచి అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాల కార్యక్రమం అనంతరం స్వామివారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి వందల సంఖ్యలో వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారి వారి సహకారంతో శ్రీయుత దేవాదాయ శాఖ కమిషనర్ వారి యొక్క ఆదేశాల మేరకు మా ప్రాంతీయ సమితి కమిషనర్ DCDO గారు మా డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో ప్రజల అపూర్వ స్పందనతో విజయవంతంగా ముగిసింది. ఈ రోడ్ షోకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొని నాయకత్వం వహించారు. మదన్మోహన్ రావు గారికి, అందరి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా
అలాగే ప్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలన్నా. ఖమ్మం జిల్లా మదిర మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి విద్యార్థి, యువత, మహిళ ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచనలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని పట్టణ ఓటర్లు గుర్తించి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి చేశారు. మగరంటే నాకు ప్రాణం, మగరంటే నాకు ప్రాణం. నాకు అనేక అవకాశాలు కల్పించినటువంటి మధుర పట్టణ అభివృద్ధిని చేసి భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన అందమైన మధుర పట్టణాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేది నాకున్నటువంటి ప్రగాఢమైన వాంఛ, కళ కూడా. గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా ప్రతి సందర్భంలో మీరు ఆనాటి రాజకీయ పార్టీలకి అవకాశం ఇచ్చారు. ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆశతో ఉన్న నాకు అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఈ మధుర మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు అన్నింటినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ కార్పొరేటర్లు కూర్చోబెట్టండి. ఈ మధుర పట్టణాన్ని సుందరంగా, అందంగా, అద్భుతంగా భవిష్యత్ తరాలు మరో 50 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా దీన్ని అభివృద్ధి చేసి. గడ్డన్నారం కురుమా సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గ్రీన్ ల్యాండ్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట సహకారంతో సంఘం భవనం వద్ద నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ ఆరోగ్య శిబిరంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, వెల్నెస్ హాస్పిటల్, సౌజన్య డెంటల్ హాస్పిటల్, లయన్స్ షెపర్డ్ ఐ ఫౌండేషన్ హాస్పిటల్, స్ప్రైట్ డయాగ్నాస్టిక్స్, రామ్కీ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మ కథలు ఓకే. చేసాడు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలో 8వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంకు రంజిత్ ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. మా ప్రతి అడుగు వార్డు అభివృద్ధికే అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార బ్యానర్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. వార్డ్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అభ్యర్థి హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు,
పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం చూపుతామని తెలిపారు. నమస్కారం, నా పేరు శంకు ప్రసాద్, మా భార్య పేరు శంకు రంజిత. ఉమెన్ రిజర్వేషన్ రావడం వల్ల నా భార్య నిలబెట్టడం జరిగింది. కౌన్సిలర్గా భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున నిలబెట్టడం జరిగింది. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాను. ఈ ఆడకట్టుకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా తప్పకుండా నేను చేస్తాను. గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు పెట్టిస్తాను. అంగన్వాడీ కేంద్రాలు, పెన్షన్ రాని వాళ్ళకి ఒక్కొక్కరికి ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ పెన్షన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రజలు నాతో చెప్పినారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అయిందనేది వాస్తవమని ఎన్టీపీబీ తన నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం నాడు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, పార్టీ రాష్ట్ర నాయకులు గాంజీ చిరంజీవి గారితో కలిసి సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రమైందని తెలిసిన వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ప్రముఖ ఆలయాలని సందర్శించి శుద్ధి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మీకు కొన్ని వాస్తవాలను తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరుపతి లడ్డు అంటే ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రసాదం. అటువంటి ప్రసాదం కోసం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకొని ప్రసాదం కోసం క్యూలో ఉండి ప్రసాదాన్ని తీసుకుని తర్వాతే తిరుమల నుండి బయలుదేరతారు. అటువంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేసి శ్రీవారికి ప్రసాదానికి ఎంతో మచ్చ తీసుకొచ్చారు, మాయని మచ్చ. మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం, తిరుపతి లడ్డు ఒకసారి తినగానే మళ్ళీ తినాలనే ఒక ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది. అటువంటి లడ్డూని అపవిత్రం చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి దేవస్థానం పాలకవర్గం, పర్చేజ్ కమిటీ, ఆ పర్చేజ్ కమిటీలో కూడా ఎంతోమంది ఈఓ, జేఈఓ, పర్చేజ్ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఉన్నారు, చాలామంది ముఖ్యులు ఉన్నారు. ఆ పర్చేజ్ కమిటీ కూడా ఆ లడ్డు ప్రసాదానికి తయారు చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ అంటే డైరీ ఉండాలి వారికి. ఆ డైరీలో ఆవు పాలు, ఆవు నెయ్యి కావాలి అంటే ఆవు పాలు, వెన్న, ఆవులు అన్నీ కూడా డైరీ ఉండాలి. డైరీ కూడా దాన్ని చూసి దాన్ని సర్టిఫై చేయాలి. అలాంటిది కర్ణాటక డైరీ ఉండేది గతంలో. కర్ణాటక డైరీ ఆవు నెయ్యిని, స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అబద్దాలను ఎండగడుతున్నందుకే తనపై దండయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భీమ్గల్లో అబద్దాలు చెప్పించడం సిగ్గుచేటు. భీమ్గల్ అభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. జరుగుతున్నది ఏంటంటే వాస్తవం, నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేయి వాళ్ళు ఆపినవన్నీ చెప్తున్నా. అందరికి 4-5 రోజుల నుంచి భీమ్గల్లో తిరుగుకుంటా చెప్తున్నా, ఈ పనులు ఆపిర్రు, ఈ పనులు ఆపిర్రు, ఇక ఇస్తా అన్నారు, ఇస్తలేరు, మోసం చేసిర్రు అని నేను చెప్తున్నా. ఇక వీడియో అందరు బంధువులలో తిరుగుతాడు, బాగా ఆయన ఓట్లు వేసుకపోతాడేమో అని భయంతో ఇప్పుడు నా మీద దాడి పెట్టిర్రు. ఇలా ఏకంగా ఈ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిపించారు హైదరాబాద్కి వెళ్ళి.
ఇవాళ భీమ్గల్లా కూర్చుండబెట్టి ఆయనతోటి మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్ ఆయన ఏమన్నాడు తెలిసిన, ప్రశాంత్ రెడ్డి మంత్రిగా చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, భీమ్గల్కు ఏం చేసిండు, ఏమీ చేయలేదు అని పోయిండు ఇప్పుడు ఆయన.